ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకు కనకం బాధపడుతున్నావు? మీ నాన్న అన్న దాంట్లో తప్పు లేదు. ఆయన నన్ను నమ్మకపోవడానికి ఆయనకి బలమైన కారణం ఉంది. ఒకవేళ ఆయన ఒప్పుకొని నాతో నిన్ను పంపించినా నేను నిన్ను మళ్ళీ తీసుకెళ్లేది ఆ నరకానికే కదా. అసలు నేను నిన్ను తీసుకెళ్ళి ఏ కష్టం లేకుండా నీకు కన్నీళ్లు కలగకుండా చూసుకోగలనా? ఈ ప్రశ్న అడగాల్సింది నువ్వు కదా కనకం. మా ఇంట్లో నిన్ను మనిషిలానే చూడట్లేదు, పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు. కానీ నువ్వు ఆ ఇంటికి అసలైన కోడలివి. ఆ కోడలికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారా? నిన్ను పని మనిషిలా కాకుండా సొంత మనిషిలా చూసుకుంటున్నారా అని నన్ను నిలదీసి అడగాల్సిన నువ్వు నిన్న రాత్రి అత్తయ్య వెళ్ళండి అనగానే నా చెయ్యి పట్టుకొని రావడానికి నువ్వు సిద్ధమైపోయావు. నాతో వచ్చి మళ్ళీ అదే కూపంలో అలానే ఉంటావా? నాకన్నీ తెలుసు కదా విహారీ గారు. అన్నీ తెలిసి కూడా నాకు దక్కనిది నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను? నువ్వు యాక్సెప్ట్ చేయవు కనుక. కానీ నీ భర్తగా నేను నీకు మాటిస్తున్నాను. మా ఇంటికి నిన్ను కోడలిగా తీసుకెళ్తాను. అక్కడందరికీ నా భార్యగా నిన్ను పరిచయం చేస్తాను. ఆ ఇంట్లో నా భార్యకి దక్కాల్సిన గౌరవం నీకు కల్పిస్తాను. మిస్సెస్ విహారీ అంటే కనక మహాలక్ష్మి అని ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. అలా మీరు చెప్తే ఏం జరుగుతుందో నాకంటే మీకే బాగా తెలుసు. ఏం జరిగినా సరే ఫేస్ చేయడానికి నేను సిద్ధం కనకం. విహారీ గారు, నేను మీ ఇంటికి మళ్ళీ రావాలంటే ఇప్పుడు మా నాన్న మనసు మారాలి. ఆయన నన్ను పంపించాలి. నాకు తెలిసి మనం కలిసి ఉండే చివరి రోజు ఇదేనేమోనని మా నాన్న చెప్తుంటే నాకు అనిపిస్తుంది. లేదు కనకం, ఆయన నన్ను క్షమిస్తారు. ఆయన మొండితనం వెనక చాలా మంచి మనసుంది. ఆ మనసుకి నా ప్రేమ అర్థం అవుతుంది. ఆయన నన్ను ఒప్పుకొని నాతో పాటు నిన్ను కూడా పంపిస్తారు. ఈ రోజు నుంచి నువ్వు ఇంకా కన్నీళ్లు పెట్టే అవసరం రాదు. సుభాష్ ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. సుభాష్ని బంధించి నాతో ఎవరు గేమ్స్ ఆడుతున్నారో అర్థం కావట్లేదు. సుభాష్ ఫోన్ వాళ్ళ దగ్గరే ఉంది. నేను కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఈ సుభాష్ ఎక్కడుండుంటాడు? సుభాష్ లేకపోయినా సరే ఆ ఆదికేశవ పంపించే సరుకుని నేను ఎలాగైనా ఆపాలి. ఆ సరుకు వీక్రాఫ్ట్కి చేరకూడదు. వీక్రాఫ్ట్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ అవ్వకూడదు. ఏది ఏమైనా సరే ఈరోజు ఆ సరుకుని నేను ఎలాగైనా ఆపుతాను. అక్కడందరికీ నా భార్యగా నిన్ను పరిచయం చేస్తాను. ఆ ఇంట్లో నా భార్యకి దక్కాల్సిన గౌరవం నీకు కల్పిస్తాను. మా బావని ఈరోజు ఎలాగైనా పంచాయతీలో పెట్టి ఆదికేశవ గారు ఈ ఊరు నుంచి తరిమేస్తారు. ఆ తర్వాత బావని నేను సిటీకి తీసుకెళ్తాను. మహా అయితే బాధపడతాడు. తర్వాత బావని నా ప్లాన్తో నేను సొంతం చేసుకుంటాను. బావంత తేలిగ్గా లక్ష్మిని వదులుకోడు.
బావకి లక్ష్మి మీదున్న ప్రేమతో ఏదో ఒక ప్రయత్నం చేసి అది ఆదికేశవ గారి మనసు మారిస్తే అమ్మో, ఆదికేశవ గారు నిజంగా మా బావని క్షమించేస్తే ఆ లక్ష్మి మా బావ ఒకటైపోతారు. వాళ్ళు ఒకటైపోతే నా బావని నేను దక్కించుకోలేను. ఛా! మా బావని ఆదికేశవ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదంటే నేను ఏదో ఒకటి చేయాలి. ఐడియా! ఆదికేశవ గారి దగ్గరికి వెళ్ళి నాకు మా బావకి పెళ్ళైపోయిందని నిజం చెప్పేస్తే జస్ట్ లక్ష్మిని కష్టపెట్టినందుకే మా బావని ఇంతగా హేట్ చేస్తున్న ఆదికేశవ గారికి నాతో మా బావకి పెళ్ళైంది, ఇప్పుడు నేను గర్భవతినని కూడా చెప్తే మా బావని అస్సలు క్షమించడు. బావని క్షమించకపోతే లక్ష్మీ బావ ఇద్దరు శాశ్వతంగా దూరమైపోతారు. ఇంకా నాకు మా బావకి మధ్యలో లక్ష్మి అనేదే ఉండదు. వెంటనే ఆదికేశవ గారికి ఈ నిజం చెప్పేయాలి. అవును, ఆ లక్ష్మి కడుపులో నా బిడ్డను మోస్తుంది కదా, ఇప్పుడు లక్ష్మి దూరమైతే ఎలాగా? ఆ లక్ష్మి మా బావకి దూరమైతే చాలు, అది రేపు పొద్దున్న ఎప్పుడైనా బిడ్డని కన్నా నేను ఏదో ఒకటి చేసి ఆ బిడ్డని తెచ్చుకుంటాను. ముందు మా బావ అది విడిపోవటం ముఖ్యం, మిగిలినవన్నీ ఆ తరువాత నేను చూసుకుంటాను. ఈ ఊళ్ళో ఆదికేశవ్ ఎక్కడుంటాడో? హే మిస్టర్, నిన్నే పిలుస్తుంది. ఆ? నా పేరు మిస్టర్ కాదండి, రాజు అంటారండి. హ, సర్లే గాని ఇక్కడ ఆదికేశవ్ గారని ఎక్కడుంటారు? ఆ? హ, హే నిన్నే, ఆ? ఇక్కడ ఆదికేశవ్ గారు ఎక్కడుంటారో తెలుసా లేదా? నోరు తెరిచి చెప్పు. నాకు ఆదికేశవులు గారు ఎక్కడ ఉంటారో తెలుసండి. హ్మ్, అయితే చెప్పు. ఆ, చెప్తే నాకేంటండి? నీకేంటా? ఆ, ఆ, ఏం కావాలి నీకు? ఓ కొందిచ్చుకోండి.